ఫ్యాంటులు ఎప్పుతీసి చూసి హిందువా ముస్లిమా అని అడిగి చంపడం వెనకాల ఉన్నటువంటి కారణం నరేంద్ర మోడీని రెచ్చగొట్టడం, హిందూ ముస్లిం పాయింట్ని రెచ్చగొట్టడం. మోడీ రెచ్చిపోతాడు, ఆ తర్వాత యుద్ధానికి దిగుతాడు, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చాలన్నటువంటిది పాకిస్తాన్, దాన్ని నడిపిస్తున్నటువంటి చైనాది. ఇది అందరికీ తెలిసిందే. తెలియదా? ఈ మాట మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా? చైనా ప్రేమికులు. వీళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు కాదు, చైనా ప్రేమికులే. అంటే తమ దేశం, తమ ప్రేమించే దేశం అంత గొప్ప స్కెచ్ చేసింది, నరేంద్ర మోడీ పడిపోతున్నాడు చూడండి అని వీళ్ళు పైకి మాత్రం అదేదో బాధ్యతగా చెప్తూ లోపల మాత్రం అంతర్లీనంగా సంతోషపడిపోతున్నారు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ అంత పిచ్చోడా, అంత అమాయకుడా, తెలియకుండానే ఇస్తాడా? మనం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అంతకుముందు 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. 5 నుంచి 4 కూడా వచ్చేసాం అధికారికంగా. అయితే అనౌన్స్ చేయాలంతే 4 నుంచి 3 కూడా రాబోతున్నాం. కానీ నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా నిన్ను భయపెట్టే శక్తులు భారతదేశంలో అంతర్లీనంగా ఉంటాయి. వీళ్ళని నడిపించే శక్తులు పాకిస్తాన్లో దర్జాగా సాగుతుంటాయి అన్నప్పుడు ముంబైలోనూ భయపెట్టారు, అహ్మదాబాద్లోనూ భయపెట్టారు, హైదరాబాద్లోనూ భయపెట్టారు, బెంగళూరులోనూ భయపెట్టారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని రోజుల పాటు కన్ఫ్యూజన్. మనం ఎదుగుతున్న ప్రతిసారి మన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు. కొన్ని రోజుల పాటు కొంత సమస్య ఉంటుంది, కానీ అడుగు పెట్టాలంటే భయపడాల. రెండోసారి భారత్ మీద ఇక్కడ తీవ్రవాదం వచ్చి కెలికితే అక్కడ తీవ్రమైనటువంటి దాడులు జరుగుతాయి అన్నటువంటి భయమే పుట్టించాలి. చివరికి ఆ దేశ ప్రజలే మీ దుంపల్లాగా మీరెళ్ళి వాళ్ళనేదో కెలికి మా మీదకి ఎందుకు తెస్తారా అనాలి. అదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక్క రోజులో మారిపోతారా? మారరు. దున్నపోతు మొదట కంట్రోల్ కాదు, లేకపోతే రెచ్చిపోయేటటువంటి గుర్రం మొదట కంట్రోల్ కాదు. ముకుతాడేస్తాం, జాగ్రత్తగా పట్టుకుంటాం. ఇట్ ఇస్ వెయిట్ అండ్ సీ.